తిరుపతిపురం మన్యం జిల్లా పాలకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గాయత్రి ఆలయం సమీపంలో కత్తులతో యువకులపై దాడి జరిగింది. స్థానిక శ్రీకాకుళం రోడ్డులోని గాయత్రి ఆలయం దారిలో ఇవాళ రెండు గ్రూపులు తీవ్ర ఘర్షణకు దిగాయి. వారిని వారించే ప్రయత్నం చేస్తున్న కోటపల్లి గ్రామానికి చెందిన గొర్లే ప్రదీప్తో పాటు ఆయన స్నేహితుడిపై టీడీపీ నాయకుడి మేనల్లుడు కత్తులతో దాడి చేశాడు. ప్రదీప్ పొట్టలో పొడవుగా ఉన్న కత్తితో దాడి చేయగా దాడిని అడ్డుకున్న మరో స్నేహితుడి ఎడమ చేతి మణికట్టును కట్ చేశాడు. దీంతో పాలకొండ పట్టణంలో తీవ్ర అలజడి ఏర్పడింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణకు మాకు ఎలాంటి సంబంధం లేదని దాడికి గురైన యువకులు చెబుతున్నారు. గాయాల పాలైన ప్రదీప్తో పాటు అతని స్నేహితుడు గణపతిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఏరియా ఆసుపత్రికి చేరుకొని ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. గొడవ బండికి వెళ్ళాను. బండి మా ఫ్రెండ్ ఒకటి తీసుకుని వస్తే వాడి నెంబరు అడిగాడు అతను. అయితే నా నెంబర్ వేరే వాళ్ళు ఇస్తారు. ఆ నెంబర్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చాను. నాకెందుకు వార్నింగ్ వేసుకుని నాకు సంబంధం లేదు దీనికి. నాకు కూడా నేను ఒప్పుకొని మాట్లాడాను. మాట్లాడుతుందా అన్నాడు. మామూలు వచ్చా సడన్గా వచ్చాడు. ఎవరు చెప్పారు తెలియదు. అడిగి వచ్చి పోలీసు వెళ్ళిపోయాడు. పులిని గంట ఉండాలి.